హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా బాగుంది. ఇలా చేస్తే మాత్రం టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి. ఈ విధంగా చేసి వేడి వేడిగా చపాతీలోకి గానీ, రైస్‌లోకి గానీ, పూరీలోకి గానీ ఇలాంటి వాటన్నింటిలో కూడా టేస్టు అదిరిపోయిందండి. ఇవాళైతే ఒక పట్టు పట్టేయాలి. ఓకేనా? ఈ టైప్‌లో ఖచ్చితంగా చేసి చూడండి. రుచి మాత్రం సూపర్ అండి. ఎలా చేశానో, ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్‌లోకెళ్దామా? ముందుగా మనం ఏం చేయాలంటే ఈ పచ్చి బఠానీని తీసుకోవాలండి. ఓకేనా? ఇవి గ్రీన్ బఠానీలు పచ్చి అండి. నేను కాయలు తీసుకొచ్చి ఒక పావు కిలో వాటిని ఒలిస్తే దాదాపు 200 గ్రాముల వరకు వచ్చాయండి. ఓకేనా? వీటిని తీసి ఒక బౌల్‌లో అయితే వేసేసుకునేసి దాంట్లో కాసిన్ని నీళ్లు పోద్దాం. అంటే ఒక గ్లాసున్నర దాకా నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ బఠానీ ఉన్న ఈ బౌల్ని పెట్టేసుకునేసి ఇప్పుడు దీన్ని దాదాపు ఒక 4-6 నిమిషాల సేపు అయితే ఇలా ఉడికించుకోవాలండి. మంట హైలో ఉంచుకునేసి ఇప్పుడు ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసి ఈ బఠానీ ఎలా ఉడికినాయో ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. చూడండి, ఒక్కసారి ఇలా అనగానే చూడండి సింపుల్గా అలా మెదిగిపోయినాయి. ఈ విధంగా రావాలండి. ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే తీసి ఒక జాలి లాంటి దాంట్లో వేసేసుకుందాం. అంటే సిల్లిల్ డిష్‌లో అయినా వేసుకోవచ్చు. ఇలాంటి జాలి ఉన్నా కూడా దీంట్లో అయినా కానీ వేసేసుకునేసి అంటే ఇందులోకించి నీళ్లు ఒడిసిపోయే విధంగా. ఓకేనా? ఇప్పుడు వీటిని తీసేసి మనం పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందామండి. వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి ఈ పచ్చి కొబ్బరి అండి, అంటే చిన్న కొబ్బరికాయని సగం చిప్పని తురిమి వేసి వేరుశెనగపప్పులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు వీటిని కొంచెం అలా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం అలా వాడనిచ్చి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకటి ఉల్లిపాయ అండి సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు వీటిని కూడా కలిపి కొంచెం ఒక మాదిరిగా ఇలా వేగనిచ్చుకోవాలండి. కొంచెం కలర్ మారాలి, అంటే కొంచెం సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. మంట హైలో ఉంచొద్దు. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి ఆ తర్వాత ఇవి గసగసాలండి, ఇవి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి ఇప్పుడు వీటిని మనం ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? ఈ టైపు మనకి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి. అంటే మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అంత విధంగా వచ్చే అవసరం లేదండి. అంటే 100కి 75% ఇవి ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత తీసి ఒక మిక్సీ జారీలో అయితే వేసుకుందామండి. ఓకేనా? ఇవి చూడండి ఈ టైప్లో వస్తే సరిపోతుందండి. మంట హైలో ఉంచుకునేసి వీటిని మరీ మాడగొట్టుకుంటే మాత్రం టేస్ట్ మారిపోతుంది. ఈ విధంగా రావాలండి. ఇప్పుడే చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకునేసి దీన్ని అయితే మెత్తగా ఇలా పేస్ట్ చేసుకుందాం. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే పాల వలె ఈ పేస్ట్ వస్తుందండి. ఎందుకంటే పచ్చి కొబ్బరి ద్వారా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ మీద ఇందాక ఉల్లిపాయలు వేయించిన ఈ ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో ఒక 2 గంటెలు ఆయిల్ వేసుకుందాం. వేసాక కొంచెం వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు ఒకటి వేసుకునేసి ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ పేస్టు దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు అలా కుప్పిలిచ్చి దీంట్లో పోసేసుకోవాలండి. ఇవి పోసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త అలా కలుపుతూ దీన్ని కూడా కొంచెం మంట మీడియంలో ఉంచుకునేసి కొంచెం అలా తుక అంటూ ఉడికించుకోవాలండి. అంటే ఇందులో ఉన్న నీరు కాస్త ఇనికిపోవాలి. అప్పుడే దీనికి మంచి స్మెల్తోనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకునేసి ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే కారం వేసుకోవాలి, స్పైసీ తగ్గట్టుగా. ఓకేనా? ఈ కారం 2 టేబుల్ స్పూన్లు వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్టు, ఇవన్నీ వేసుకునేసి ఇలా బాగా కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు అయితే దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? ఇలా తుక ఉడుకుతూ మంచి కలర్ వస్తుందండి. ఈ టైప్లో మనకేందంటే ఈ విధంగా నీరు మొత్తం పీల్చుకునేసి ఇలా కొంచెం ఆయిల్ అన్నది రిలీజ్ అవ్వాలండి. ఆ టైప్ వచ్చినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు సగం టేబుల్ స్పూన్ వేసుకునేసి దాన్ని కూడా ఇలా కలుపుతూనే పచ్చి వాసన పోయేంత వరకు ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలండి. ఓకేనా? ఈ విధంగా దీన్ని ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక ఉడకబెట్టిన ఈ పచ్చి బఠానీని అంటే గ్రీన్ బఠానీని అందులో వేసేసుకుందాం. ఉడకబెట్టిన ఈ బఠానీ వేసిన తర్వాత దీన్ని కూడా మనం
బాగా ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ అవి నుజ్జు నుజ్జు కాకుండా ఇలా తిరిగేసుకుంటూ బాగా కలిపేసుకునేసి ఇందులో మనకి గ్రేవీ ఎన్ని అవసరమో అంత తగ్గట్టుగా ఒక గ్లాస్ అయితే నీళ్లు పోసుకుందామండి. అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్‌ని బట్టి మనకి ఎలా కావాలనో కొంచెం పలచగా కావాలన్నా, చిక్కగా కావాలన్నా ఆ టైప్‌లో ఆలోచించుకొని ఏసుకొని రుచి సరిపడా సాల్ట్ కూడా దాంట్లో వేసేసుకునేసి కాస్త ఇలా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి దాదాపు ఒక 6-8 నిమిషాల సేపు అయితే ఇలా బాగా ఉడికించుకోవాలండి. చూడండి నేను ఒక గ్లాస్ అయితే నీళ్లు పోసానా ఈ టైప్‌లో గ్రేవీ వచ్చింది. కాబట్టి మనకి ఇంత మందం సరిపోద్దండి వాటరు. ఓకేనా? ఇలా తుగతగా ఉడికిన తర్వాత ఇప్పుడు మీదకించాలా కొత్తిమీరని సల్లేసుకోవాలండి. ఓకేనా? కొత్తిమీర సల్లేసిన తర్వాత ఇప్పుడు దాన్ని కాస్త అలా మిక్స్ చేసుకునేసి ఇలా మిక్స్ చేస్తుంటేనే చూడండి స్మెల్ ఎలా వస్తుందో. ఆహా! ఎంత మంచి స్మెల్ అంటే అంత బాగుందండి. ఈ వాసనకే ఆకలి పుట్టుకొస్తదండి. అంత మంచి స్మెల్‌తోని కూర మాత్రం కలర్‌ఫుల్‌గా చాలా బాగుందండి. ఈ గ్రేవీలో ఇప్పుడు వేడి వేడిగా చపాతీ చేసుకునేసి అలా ముక్క ఇరుసుకొని ఆ గ్రేవీని అలా తీసుకొని బఠానీతో సహా తింటుంటే ఆ రుచి ఉంటుందండి. అబ్బా! ఏమన్నా ఉంటుందండి. అంత బాగుంది. చూస్తేనే నోరూరిపోయే విధంగా చాలా అంటే చాలా కలర్‌ఫుల్‌గా బాగుందండి. ఈ టైప్‌లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వేడి వేడి చపాతీలోకైనా, పూరీలోకైనా, రైస్‌లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.